దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ సంవత్సరం తిరిగి దేవుడికి అనేక నుంచి కన్వెన్షన్ ఇచ్చారు. Even this year the Lord has given us a convention. అవును, మనలో చాలా మంది ఎంతగా ప్రార్థించారు. Many of you have prayed for this convention. దేవుడు తన బిడ్డలకు ప్రార్థన దేవుడు విన్నారు. The Lord heard all your prayers. మన దేవుడు తన వాగ్దానములు ఎంతో నమ్మకస్తులైన దేవుడు. According to His promise, the Lord was in our midst this morning. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. నిజముగా ఎంతో మంది ఈ కరోనా వ్యాధి వల్ల ఎంతగా పీడింపబడారు. In these days, many had suffered because of this coronavirus. అయితే దేవుడు తన జనులందరిని కాపాడాడు. But graciously, the Lord has preserved us all. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ ఉదయ కాలం మన ధ్యాన నిమిత్తం For our meditation this morning, రోములకు రాసిన పత్రిక 13వ అధ్యాయం Epistle to Romans chapter 13, 12వ వాక్యం చదువుదాం. verse 12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. The night is far spent, the day is at hand. Let us therefore cast off the works of darkness and let us put on the armor of light. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. రాత్రి చాలా గడిచిపోయినది. The night is far spent, పగలు సమీపముగా ఉన్నది. the day is at hand. పగలు అవును రాకడ మిక్కిలి సమీపముగా ఉన్నది. The day, the coming of the Lord is at hand, it is very near. మనలో ప్రతి ఒక్కరూ అవును పగల్ని ఎదురు చూస్తూనే ఉన్నాము. We are all waiting for the day. రాకడొక్క నిరీక్షణతో అవును ఎంతో మంది ఆయన సన్నిధిలో అవును వేచి ఉన్నాము. We are all waiting for the coming of the Lord. We are ardently waiting for His coming. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఇక్కడ రాత్రి గడిచిపోయింది అని చదువుతున్నాము. Here it is said, the night is far spent. పరిశుద్ధ వేదములో రాత్రిని అవును మన వ్యక్తిగత జీవితంలో దేంతో మనం పోల్చగలము? This night, how can we compare it to our personal life? రాత్రిని మన వ్యక్తిగత జీవితంలో అవును 3 కార్యముకు మనం పోల్చగలము. The night is compared to 3 things in our personal life. మొదటిగా రక్షణ పొందక ముందు ఉన్న ఆ అనుభూతి మనం పోల్చవచ్చు. Firstly, the night shows the experience we had before we are saved. మనలో ప్రతి ఒక్కరు ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోక ముందు Everyone before knowing our Lord Jesus Christ, యేసుక్రీస్తుని సొంత రక్షకుగా అంగీకరించక ముందు, before accepting Jesus as our personal Savior, అవును మన జీవితం కటిక చీకటితో నిండినట్లు చెప్పగలము. it is said our life is filled with darkness and gross darkness was upon us. అందువల్ల మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఏం చదువుతున్నాం? What do we read in Matthew the Gospel chapter 4 verse 16? చీకటిలో కూర్చున్న వారు ఆ గొప్ప వెలుగు చూచి ఎంతో సంతోషించినట్టు చూస్తున్నాము. Here we read the people who sat in darkness saw a great light and they rejoiced in that light. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణాఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగు చూచారు. The people who sat in darkness, they saw a great light. దేవుని జనమా, రక్షణ పొందక ముందు మనలో ప్రతి ఒక్కరు కటిక చీకటిలోనే కూర్చుని ఉన్నాము. Dear children of God, before we are saved, we sat in gross darkness. అవును, ఎప్పుడైతే యేసుని మనం తెలుసుకున్నామో,
యేసుని ఎప్పుడైతే సొంత రక్షగా అంగీకరించుకున్నామో ఆ రోజు ఎంత గొప్ప సంతోషం అవును మనలో కలిగినది. When we had known about Jesus, when we had accepted Jesus as our personal Savior, then a great joy was created in our hearts. కటికి చీకటిలో గాఢంధకారంలో మనలో ప్రతి ఒక్కరు కూర్చొని ఉంటుమే. We were in darkness, we sat in gross darkness. ఇక్కడ ఈ చీకటి రక్షణ పొందక ముందున్న అనుభవం మనం చూడగలం. This darkness shows an experience we had before we are saved. అలాగనే రెండోదిగా ఈ చీకటిని మన జీవితంలో దేంతో మనం పోల్చగలం? Secondly, this night or darkness, with what thing we can compare it with our lives? మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే సత్యానికి సంపూర్ణంగా అర్పించుకున్నామో, In our personal life, when we gave ourselves to the truth of God, వినిన సత్యానుసారం జీవించుటకు ఆశించిన అవును ప్రతి ఒక్క బిడ్డ ఎన్నో శ్రమల మధ్యలో నడిపింపబడారు. when a child of God will give himself to the truth which he had heard, then he has to go through many sufferings and trials for the sake of the truth. ఏదే కానీ దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలని ఆ వాంఛతో అవును శ్రమల మధ్యలో సంతోషంగా నడిపింపబడాము. In order to enter into the kingdom of God, we have given ourselves to many tribulations and sufferings in this world. ఆ రోజులో ఎంతో మంది పరిశుద్ధులు అవును ఈ సత్యానికి సంపూర్ణంగా అర్పించుకున్న ఆ బిడ్డల్ని సత్యముతో వాళ్ళ హృదయం స్థిరపరిచారు. In those days, those who have given themselves to walk according to the truth, the Lord has established such people in the truth. పరిశుద్ధుల ఉపదేశము ద్వారా అవును ప్రతి ఒక్క దేవుని బిడ్డకు హృదయం ఎంతగా స్థిరపరచబడినది. Through the doctrines of our apostles and the saints, the hearts of the people are established in the Lord. పల విధములైన శ్రమల మధ్యలో నడిపింపబడిన ఆ బిడ్డకు అవును అది చీకటి అని చెప్పగలము. When a child of God goes through many sufferings and trials and tribulation in his life, these tribulations are compared to night or darkness. పరిశుద్ధ వేదంలో ఒక దేవుని బిడ్డ తన జీవితంలో వెలుగు ఆశించినట్టు చూస్తున్నాము. We see that a child of God desires light in his life. అయితే తాను అవును చీకట్లో తను నడిపింపబడాడు. But he was led through darkness in his life. దేవుని జనమా మనలో ఎంతో మంది అవును వెలుగులోనే నడిపింపడాలని అవును చాలా మనం వాంఛించాము. We, the children of God, we all decide to walk in the light, to be led by the light. అయితే వినిన సత్యానుసారం జీవించినప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు కలుగటం వలన అవును అదొక చీకటి అని చెప్పగలము. But when a child of God walks in the truth, because of the truth, he has to go through many kinds of trials and tribulation in his life. అలాగనే ఒక గొప్ప గుంపు చీకటి చూచి చాలా దూరంగా నిలిచినట్టు చూస్తున్నాము. Likewise, a group of people, they saw this darkness and they went far away from it. అయితే ఆ చీకటిలో మోసే మాత్రం వెళ్ళినట్టు చూస్తున్నాము. But we see only Moses went through this darkness. అవును, మోసే ఆ చీకటిలో వెళ్ళటం వలన తనలో దేవుని స్వరం తాను విన్నాడు. Because Moses went through this darkness, he could hear the voice of God. దేవుని జనమ చాలా మంది అవును పగలు లేక వెలుగు చాలా వాంఛిస్తున్నారు. Many children of God, they desire the day, they desire the light. అయితే చీకటి ఈ వెలుగు సృష్టించిన వారు ఎవరని చాలా మందికి తెలియదు. But many people doesn't know who has created the darkness and who has created the light. దేవుని జనమ అవును మన దేవుడు వెలుగుని సృష్టించాడు. Dear child of God, our God has created the light. వెలుగుని సృష్టించిన అవును మన దేవుడు చీకటిని కూడా తానే సృష్టించాడు. The Lord who has created the light, he also created the darkness. ఏదే గాని వెలుగుని ఏ విధంగా ప్రేమిస్తున్నామో అలాగనే చీకటిని కూడా అవును మనం ప్రేమించాలా. As we are desiring the light, we should also desire the darkness in our life. ఓ శ్రమల ద్వారానే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలము. Only through tribulation we can enter into the kingdom of heaven. ఒక దేవుని బిడ్డ తన శ్రమ వాంఛించకపోయినట్లయితే అవును ఆ బిడ్డ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. If a child of God will not desire suffering and tribulation in his life, he cannot in any wise enter into the kingdom of heaven. దేవుని జనమా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు మనకు అవసరం. Dear children of God, to enter into the kingdom of God, we all need tribulations and sufferings in our life.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. మూడోదిగా ఈ చీకటి అవును మన జీవితంలో దేంతో మనం పోల్చగలము? Thirdly, with what thing we can compare this darkness in our life? ఈ భూమి మీద గొప్ప శ్రమలు రాబోతున్నవి. And hereafter a great tribulation is going to come upon the earth. గొప్ప శ్రమం అంటే ఉపద్ర కాలం అని చెప్పగలము. When we say great trials, it shows the tribulation period. అవును, ఈ భూమి మీద గొప్ప శ్రమలు అవును రాబోతున్నవి. Yes, there are going to come a great tribulation upon the face of the earth. ఏదే గాని ఆ రోజులు రాకముందు మనల్ని ఎవరే గాని అవును మనల్ని పంపిన వాని పని వెలుగున్నప్పుడే మనం చేసి ముగించాలా. Before such darkness and such tribulation come upon us, we should complete the work the Lord has given us when it is still day, when there is light. మన యేసు తను ఎలాగ చెప్పాడు, రాత్రి వచ్చుచున్నది. And Jesus said in one place that night is coming. అవును, ఎవరు పని చేయలేరు అని చెప్పాడు. In that night no man can do any work. యోహాను సువార్త John the Gospel. 9:4 వాక్యం చదువుదాం. Shall we read chapter 9 verse 4? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరు పని చేయలేరు. The night cometh when no man can work. పగలున్నప్పుడే మనల్ని పంపిన వాని ఒక పని అవును ముగించాలా. We should complete the work that has sent us to this world while it is yet day. దేవుని జనమా, ఈ రోజులు మనలో ప్రతి ఒక్కరు అవును ఎక్కడ ఉన్నాము? In these days, dear children of God, where we are standing? అవును, ఈ భూమి మీదనే ఉన్నాము. We are all upon this earth. మనలో ప్రతి ఒక్కరిని అవును దేవుడి భూమి మీద పంపారు. Every one of us, the Lord has sent us to this world. మనమాగే ఎవరు అవును ఈ భూమి మీద రాలేదు. We ourselves, no one has come to this earth. అవును, దేవుడు మనలో ప్రతి ఒక్కరిని భూమి మీద పంపారు. Yes, our Lord himself has sent everyone to this earth. అవును, మనలో ఒక పని తాను ఆరంభించున్నారు. The Lord has started a work in our life. ఓ ఆ పని అదేదే గాని అవును మనలో ప్రతి ఒక్కరు త్వరగా ఆ పని మనం ముగించాలా. Whatever the work is, we have to complete the work the Lord has given us very quickly. ఓ చీకటి రాకముందు అవును ఆ పని మనం ముగించాలా. Before the night cometh, before the darkness cometh, we should complete the work the Lord has given us. దేవుని జనమా, ఈ మధ్యలో ఎన్నో శ్రమలు వచ్చావి. Dear children of God, amidst of all this, there are many sufferings and tribulation. దగ్గర ఈ లాక్డౌన్ 6-7 నెలల లాక్డౌన్ ఉన్నది. We went through this period of lockdown for about 6 months. నిజముగా అది మనకు ఒక ఉపద్రవం లాగా ఉన్నది. It was like a tribulation period for us. నిజముగా దేని వాక్యం వినకుండా ఆత్మీయులు ఎదుగుకుండా ఎన్నో అలాగా మనం ఎదుర్కొన్నాము. And because of this, we couldn't hear the word of God. We couldn't press forward in our spiritual life. And many people, children of God, they were backslidden in their lives. ఇదే ఇలాగ ఉన్నట్లయితే ఇంకా రాబో అవును భయంకరమైన ఆశ్రమం ఇంకెంత ఉంటుంది. If the present situation is so terrible, imagine and see how great thing will happen in the days to come when true darkness is going to cover the earth. అవును, ఆ రాకముందే మనలో ప్రతి ఒక్కరు అవును ఎత్తబడాలా. Before the darkness come, we should all be caught up in his coming. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. దేవుని జనమా, మనము ఒక దేశం ఎదురు చూస్తూనే ఉన్నాము. Dear children of God, we are all waiting for a land, for a city. మనలో ప్రతి ఒక్కరు ఒక పట్టణం ఎదురు చూస్తూనే ఉన్నాము. We are all waiting, we are looking for that city. ఆ పట్టణములో చీకటి అనేదే ఉండదు. In that city there is no night at all, no darkness at all. ఆ పట్టణంలో ఎప్పుడు చూస్తే వెలుగునే ఉంటుంది. There was every time we can see the light in that city. ఆ పట్టణం రాత్రి లేని పట్టణం అని చదువుతున్నాము. We read about the city has no night. ప్రకటన 21వ అధ్యాయం, Revelation chapter 21 23-25 వాక్యం చదువుదాం. verse 23 and 24. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు.
దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనులు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. మనలో ప్రతి ఒక్కరూ అవును ఆ పట్టణం ఎదురు చూస్తూనే ఉన్నాము. We are all waiting, we are looking for that city. ఆ పట్టణములో అవును ఏది ఉండదు, What is not seen in that city? చీకటి అనేదే ఉండదు. There is no darkness at all in that city. ఆ పట్టణములో ఎప్పుడు చూస్తే అవును వెలుగునే మనం చూడగలం. Always light is shining in that city. ఇందుకు ఆ పట్టణకు వెలుగిచ్చేది ఎవరైనా అక్కడ చదువుతున్నాము. What do we read here about the light that is shining in that city? గొర్రె పిల్లే ఆ పట్టణకు దీపం. The Lamb himself is the light in the city. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. దేవుని జనమా మనలో ప్రతి ఒక్కరూ అవును ఆ పట్టణ నిమిత్తం అవును సిద్ధపడుతూనే ఉన్నాము. Dear children of God, we are all waiting and preparing to enter into that city. ఆ పట్టణ నిమిత్తం మనలో మనం అవును సిద్ధపరచుకుంటూనే ఉన్నాము. We are all preparing to enter into that city. ఒక భక్తుడు తన గురించి తను ఇలాగ చెప్తున్నాడు. One godly man, one saint of God told about himself like this. నేను మూలుగుచ్చు అలసిపోయి ఉన్నాను. I am groaning and because of my groaning I am wearied. ఒక దేవుని బిడ్డ తన గురించి తను ఇలాగ చెప్తున్నాడు. One child of God has told like this about himself. ఓ నేను మూలుగుతూ నేను అలసిపోయి ఉన్నాను. I am groaning because of my groanings I am wearied. ఇందుకు ఈ దేవుని బిడ్డ అవును తన జీవితంలో తాను మూలుగేదిగాక అవును అంత అలసిపోతుందని కారణమేమి? What is the reason for this child of God to groan within himself and to be wearied? అక్కడ చదువుతున్న ప్రతి రాత్రిలో తను మూలుగినట్లు చూస్తున్నాము. He was groaning every night, we read here. కీర్తన 6వ వాక్యం చదువుదాం. Shall we read Psalm 6 verse 6? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఈ దేవుని బిడ్డ పాత నిబంధన సంఘానికి చెందిన ఒక దేవుని బిడ్డ. This child of God belongs to the Old Testament church. అవును తన జీవితంలో తను ఎంతగా మూలిగాడు. He was groaning so much in his life. దేవుని జనమ అవును మన ఒక ఆత్మీయ జీవితంలో మనలో ప్రతి ఒక్కరు యేసులాగా మారాలంటే అవును ఎంతగా మూలగాల. Dear children of God, for us to become like Jesus, how much we have to groan in our life. పరిశుద్ధ పౌల్ అవును తాను ఎంతగా ప్రసవేదన పడినట్లు చూస్తున్నాము. Even St. Paul has said about himself that he was travailing much to be changed like Jesus. ఇందుకు పరిశుద్ధ పౌల్ తాను అంతగా ప్రసవేదన పడుటకు దానికి కారణమేమి? What is the reason for St. Paul to travail so much? దేవుని సంఘంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు క్రీస్తు రూపింపబడాలని. And he has a great burden that everyone should put on the image of Christ, the likeness of Christ. దేవుని జనమా ఈ రోజులు మనలో వారెవరే గాని అవును మూలుగాల క్రీస్తు మనలో రూపింపబడాలా. That's why in these days, whosoever it may be, we should all groan in our spiritual life for Christ to be formed in our life. అవును రాత్రి అది మనకు కీడు కాదు, ఓ మేలు కలిగిస్తున్నది. This night is not an evil for us, but it is causing a goodness in our life. ఈ దేవుని బిడ్డ మూలిగాడు, ఓ రాత్రులు ఎంతో మూలిగాడు. This child of God has groaned so much in the night hours. దేవుని జనమా రాత్రి మనకు కీడు కాదు, అవును మేలు కలిగిస్తున్నది. This night is not an evil for us, but it is causing a blessing, a goodness in our life. ఈ రాత్రి ఓ మనలో ప్రతి ఒక్కరిని యేసులాగా మార్చుకొనుటకు అవును ఈ రాత్రిలో మనం నడిపింపబడాలా. And we should be going through this night hours so that we may be changed like our Jesus. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. అవును మన ప్రభుని యేసుక్రీస్తు ఈ భూమిలో ఉన్న రోజులో when our Jesus Christ was upon this earth,
తాను అధికముగా అవును రాత్రిలో ఎంతగా తను ప్రార్థించినట్టు చూస్తున్నాము. We read in the word of God that Jesus prayed much in the night hours. లూకా సువార్త 21 అధ్యాయం Luke the Gospel chapter 21 37 వాక్యం చదువుతాం. verse 37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. మనలాగా మన యేసయ్య ఈ భూమిలో ఉన్న రోజులో Our Jesus, while he was on the earth like us, తన సమయం అలాగే వ్యర్థముగా తను ఎక్కడ గడపినట్ల పరిశుద్ధ వేదం ఎక్కడ చూచుట లేదు. we never read in the word of God that Jesus spent his time in vain. ఓ తన సమయం అవును గడిపాడు. ఓ ప్రార్థనలోని అధికముగా సమయం గడిపాడు. He spent all his time, more time in prayer. దేవుని జనమ అవును మనలో ప్రతి ఒక్కరు అవును ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద ఉన్న రోజులు అవును ఏ రాత్రి మనం ఎదుర్కొంటున్నామో అదేదే గాని అవును అధికముగా ప్రార్థనలోనే సమయం గడపాలా. Dear children of God, we are upon the face of this earth. Whatever night we are going through, during this night hours, we should spend more of our time in prayer. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. చాలా మందికి పగలంటే చాలా ఇష్టపడుతున్నారు. Many people, they like only the day, the light. అయితే రాత్రి చాలా కొద్ది మంది మాత్రం ఇష్టపడుతున్నారు. Only a few people, they desire night. దేవుని జన్మ రాత్రి గాని పగలు గాని వేరు ఎవరో కాదు, మనల్ని ప్రేమించిన మన దేవుడే సృష్టించారు. Whatever it may be, the night or the day, our Lord Jesus created those night and day. ఓ వెలుగు ఎంత మంచిగా అవును ఎంత మంచిగా ఉన్నదో అలాగనే దేవుడు సృష్టించిన రాత్రి అది కూడా మనకు మంచిదే. As the day, the light is very good to our eyes. Likewise, even the night, the darkness should be good to our eyes. దేవుని జన్మ రాత్రి ఎందుకు అంత మంచిగా ఉన్నది? Dear children of God, why is the night so good to us? రాత్రి గురించి నేర్చుకునే ఎన్నో కార్యములు మన పరిశుద్ధ వేదంలో చూడగలము. In the holy word of God, we read about many things about the night, the darkness. దేవుని జన్మ ఒక పట్టణం ఓ మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. Dear children of God, we are all waiting for a city. చీకటి లేని ఒక గొప్ప వెలుగు నిండిన పట్టణం ఎదురు చూస్తూనే ఉన్నాము. We are looking for a city where there is no night, no darkness at all. అవును, ఆ పట్టణం కోసం ఎవరైతే తమను తాము సిద్ధపరచుకుంటున్నారో, Whosoever they prepare themselves for that city, వారు ఎవరే గాని అవును రాత్రులు పల విధమైన అనుభవాలు అవును వాళ్ళు తమ జీవితం అనుభవించాలా. and whosoever it may be, they should experience all these things during the night hours in their life. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. మొదటిగా రాత్రి అవును మన జీవితంలో అది దేన్ని బయలుపరుస్తున్నది? And first of all, night, what does it typify in our life? కీర్తన 17 అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. Shall we turn to Psalm 17 verse 3? రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. Thou hast proved my heart, thou hast visited me in the night. రాత్రుల్లో దేవుడు ఈ బిడ్డని దర్శించారంట. In the night, the Lord has visited this child of God. రాత్రుల్లో ఆ బిడ్డని దేవుడు దర్శించేదే గాక, Not only the Lord has visited this child of God in the night, అవును దేవుడు తను దర్శించటం వలన అవును ఈ బిడ్డ తన హృదయాన్ని తాను పరిశీలించుకున్నాడు. when the Lord has visited this child of God, because of that, he has proved his heart, he has tried his heart. దేవుని జనమ అవును హృదయాన్ని పరిశీలించుకున్న వారు దేన్ని అధికముగా వాంఛిస్తారు? Those who will prove their heart, what will they desire more in their life? అవును పరిశుద్ధతనే వాంఛించెదరు. They desire holiness in their life. అవును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలని వాంఛించి వారు దేన్ని అధికముగా వాంఛించెదరు? Those who want to be totally sanctified, what will they desire in their life? హృదయాన్ని
పరిశీలించుకోవాలని వాంఛించేదారు. They will desire to try their hearts, to examine their hearts. దేవుని జనమా, మన దేవుడు ఎంతో మంచి దేవుడు. Dear child of God, our God is a very good God. అవును, ఆ బిడ్డని దేవుడు ఎప్పుడు దర్శించారు? At what time did the Lord visit this child of God? ఓ రాత్రులో ఆ బిడ్డని దేవుడు దర్శించారు. In the night the Lord has visited him. దేవుని జనమా, మనలో వారెవరే గాని ఎటువంటి రాత్రులు వెళ్ళినప్పుడు మనల్ని వేరెవరు కాదు, అవును మనల్ని ప్రేమించిన మన యేసు మనల్ని దర్శిస్తూనే ఉన్నారు. That's why, dear children of God, whatever night we are going through, not others but the Lord himself will try us, will prove us during the night hours. దేవుడు తాను ప్రేమించిన తన సంఘంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు అవును ఈ రోజులు అధికముగా హృదయం పరిశీలించుకోవాలా. That's why in these days the people of God who are in the church of God, the Lord is loving the church, and because of that every child of God should examine their life, should try their hearts. దేవుని ద్వారా ప్రేమింపబడిన సంఘంలో ఉన్న వారు ఎవరే గాని ఈ రోజులు అధికముగా తమను పరిశీలించుకోవాలని వాంఛించేదారు. The church of God whom the Lord loveth, everyone, those who are in the church of God should examine and see to their life how their life is. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. రెండోదిగా అవును ఈ రాత్రులు అవును ఏ అనుభవం మనం పొందగలము? Secondly, in the night, what is the experience we can receive? కీర్తన 92 అధ్యాయం Psalm 92, 2-3 వాక్యం చదువుదాం. Psalm 92 verses 2 and 3. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఇక్కడ రాత్రి రెండోది అవును మన ఆత్మీయ జీవితంలో ఇది దేన్ని బయలుపరుస్తున్నది? Secondly, the night, what does it typify in our spiritual life? విశ్వాసత. It shows the faithfulness. దేవుని యొక్క విశ్వాసత అవును రాత్రులో మనం చూడగలము. We can see the faithfulness of God in the night. ఒక దేవుని బిడ్డ తను ఇలాగ చెప్తున్నాడు. One child of God has said in this way, నా దేవుడు నమ్మకస్తగలవాడు. my God is a faithful God. నే నమ్మినావాని ఎరుగుదును. నాదు సమస్తమును నే నమ్మినావాని ఎరుగుదును. సమర్పించేదను నాదు సమస్తమును. శక్తిమంతుడిగా ఆ దినం వరకును కాపాడును. ఆ దినం వరకును కాపాడును. నా ప్రభువు నమ్మకస్తుడే. నా ప్రభువు నమ్మకస్తుడే. నమ్మిన వారు సిగ్గునందరు. నమ్మిన వారు సిగ్గునందరు. మారదిన్నాడు ఆయన వాక్కు. మారదిన్నాడు ఆయన వాక్కు. హల్లెలూయా. రాత్రులు దేవుడు తాను విశ్వాసాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. In the night, the Lord is declaring his faithfulness towards us. ఈ దేవుని బిడ్డ అవును నన్ను పిలిచిన నా దేవుడు తాను ఎంతో నమ్మకస్తులుడు అంటున్నారు. This child of God has said, the Lord who has called me is very faithful. దేవుని జనమా, నిజముగా మన దేవుడు తాను ఎంతో నమ్మకస్తులైన దేవుడు. Truly, dear child of God, our God who's called us is very faithful God. దేవుని వాక్యం వెలుగులో అవును మనలో మనం పరిశీలించి చూసినట్లయితే అవును మనం ఎవరు నమ్మకస్తులమో కాదు. In the light of the word of God, when we examine and see to our life,
we are not at all faithful into God. నిజముగా దేవుడు తనెంతో నమ్మకస్తులైన దేవుడు. Truly our God is a very faithful God. అవును, ఈ రోజు వరకు మనం ఎవరు నశించిపోలేదు. Even till today we are not destroyed, we are not consumed. మనల్ని ఎవరు కృషించిపోలేదు. We are not consumed, we did not perish. అవును, మన దేవుడు తనెంతో నమ్మకస్తులుగా ఉన్నందువలన అవును మనం ఎవరు నశించిపోలేదు. Because our God is very faithful God, we are not consumed, we did not perish. అవును, మన కళ్ళు ముందు మన చెవులు ఎన్నో విషయం మనం విని ఉన్నాము. Through our eyes and through our ears we heard many things, we have seen many things. అవును, రోజుకి ఎంతో మంది కృషించిపోయారు. For every day when we see many people, they were consumed. అవును, ఎంతో మంది నశించిపోయారు. Many people, they were perished in this world. ఓ దేవుని జనమా, అవును మనం ఎవరు నశించిపోలేదు. Dear child of God, we are not destroyed, we are not perished in this world. అవును, మనలో ప్రతి ఒక్కరు ఆ పరిశుద్ధతను చేరి ధైర్యముగా ఇలాగ చెప్పగలము. And because of His faithfulness, boldly we can all say this thing. అవును, నా దేవుడు నమ్మకస్తుగలవాడు. Yes, my God is a faithful God. హల్లెలూయా. అవును, మన దేవుడు ఎంతో నమ్మకస్తు దేవుడు. Yes, our God is a very faithful God. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. మూడోదిగా అవును, రాత్రిలో అవును ఏ అనుభవం మనం చూడగలము. Thirdly, what is the experience we see in the night? యోబు 35 అధ్యాయం Job chapter 35 10-11 వాక్యం చదువుదాం. verse 11 shall we read. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగచేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరనూ లేరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఇక్కడ రాత్రి ఇది మన జీవితంలో ఇది దేన్ని బయలుపరుస్తున్నది? What does night show here in our life? నిజముగా మన పరిశుద్ధులు పాటలు అవును కట్టుతూనే ఉన్నారు. Our saints are composing songs. నిజముగా మన పరిశుద్ధులు అవును ఎంతో మంది పరిశుద్ధులు ఎన్నో పాటలు కట్టారు. Yes, our saints, many saints of our mission, they have composed many songs. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న రాత్రి అది అంతెంత కాదు. అవును, ఎన్నో రాత్రులు ఎదుర్కొన్నారు. And like this, they have gone through many nights in their life. పాట కట్టేది, పాట రాసేది అది సులభమైన కార్యం కాదు. It is not an easy thing to compose a song. ఏ పాట కట్టితే ఏ పాట పాడితే దానికి సరైన ట్యూన్ కావాలి. To compose a song, to sing a song, we need the right tune for it. అయితే దేవుడు రాత్రులు రాగం ఇచ్చాడని చదువుతున్నాము. But here we see the Lord gives songs in the night. మన పరిశుద్ధులు ఏ పాటలు కట్టారు, ప్రతి ఒక్క పాటకి ఎంత మధురమైన రాగం ఉన్నది. And whatever the saints of God have composed, there should be a beautiful melodious tune for that song. అవును, రాత్రులోనే అవును మన పరిశుద్ధులకు ఆ పాట కట్టాలా లేదా ఆ పాట కావాల్సిన ఆ రాగం దేవుడు ఇచ్చి ఉన్నాడు. In the night hours when our saints have composed the song, the Lord has given them the right tunes to compose it. పాటలు ఊరికి ఎవరు కట్టలేరు. Anyone as they like, they cannot compose the song. ఆ పాట కడితే కూడా ఆ పాటకు సరైన రాగం అవసరమైనది. To compose the song, we need the right tune for that song. దేవుని కృప ఈ రోజు వరకు మన పరిశుద్ధులు అవును వాళ్ళు కట్టిన పాటలు రాగం ఎంతో మధురముగా ఉన్నది. By the grace of God, till today our saints of God have composed the song, and the Lord has given them melodious tunes for that song. వాళ్ళు పలు విధములైన శ్రమల మధ్యలో ఉన్నప్పుడు ఆ పాటకు సరైన రాగం దేవుడు ఇచ్చి ఉన్నారు. When they went through many kinds of trials and tribulation, the Lord has given them the right song and the right tune for it. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. నాలుగోదిగా రాత్రి అవును మన జీవితంలో దేన్ని బయలుపరుస్తున్నారు? Fourthly, what does this night show in our spiritual life? అపోస్తలుల కార్యం 16 అధ్యాయం 9 వాక్యం చదువుదాం. Shall we turn to Acts chapter 16 verse 9? అంతటి వారు 16:9 వాక్యం. అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి,
నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలులకు దర్శనము కలిగెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. పరిశుద్ధ పౌలుకు దర్శనం రాత్రి వేళ కలిగింది. Here St. Paul had a vision in the night. నిజముగా ఒక దేవుని బిడ్డ తన జీవితంలో దేవుడు వాంఛించే రీతిగా తన ఒక ఆత్మీయత తన కట్టి లేపుకోవాలంటే, For a child of God to build up his spiritual life and to build up his spiritual life according to the desire of God, లేదా దేవుడు వాంఛించే రీతిగా అవును ఆ బిడ్డ తన వ్యక్తిగత జీవితంలో తన చిత్తానికి చోటు ఇవ్వకుండా దేవుని చిత్తానికి సంపూర్ణంగా చోటు ఇవ్వాలంటే ఆ బిడ్డకు ఏం అవసరమైనది? likewise, when a child of God should give room to the will of God and not doing his own will, what he needs in his life, అవును సరైన దర్శనం అవసరమైనది. he needs a right kind of vision in his life. దర్శనం లేనట్లయితే వారు ఎవరే గాని తమ జీవితంలో తమ చిత్తం చేయదురు గాని దేవుని చిత్తం చేయలేరు. Whosoever it may be, if they don't have a vision in their life, they cannot do the will of God, but they will be doing their own will. అవును ఈ రోజులు మనల్ని ఎవరే గాని అవును మన వ్యక్తిగత జీవితంలో మన చిత్తం చేటుకు ఈ సత్యానికి మనం ఎవరు రాలేదు. Whosoever it may be, we have not come into this truth to do our own will. అవును దేవుని చిత్తం చేటుకుని సత్యానికి అర్పించుకున్నాము. We have given ourselves for this truth so that we may do the will of God. మన ప్రభుని యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చిన ఆ రోజు, Our Jesus Christ, when he came down to this earth, నాకొక దేహం సిద్ధపరిచున్నావు, ఇగో నేను వస్తున్న నీ చిత్తం చేటుకు వస్తున్నాను. thou hast prepared a body for me, lo, I come to do thy will, O God. అవును యేసు ఒక జీవంలో అవును తన శిలువ మరణం వేయబడే వరకు అవును తండ్రి చిత్తనే తను చేశారు. And Jesus Christ, till he went through the death of the cross, he has done the will of God. ప్రతిరోజు తన ఒక ఆహారం లేదా తన ఒక భోజనం అది ఏదైనదని మన పరిశుద్ధ వేదనలో చూస్తున్నాము. We read in the word of God that what is the meat of Jesus. ఓ నన్ను పంపిన వాని చిత్తం చేయటే నాకు ఆహారం. He said, to do the will of him that has sent me is my meat. యోహాను సువార్త 4వ అధ్యాయం John the Gospel, chapter 4, verse 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. యేసు తన జీవితంలో తండ్రి చిత్తం తను ఎంతగా చేశారు. Jesus has done completely the will of God in his life. మనలో వారెవరే గాని ఈ రోజులు అవును దేవుని చిత్తం చేయుటకు అవును మనకు దర్శనం అవసరమైనది. Whosoever it may be, to do the will of God, we need the vision of God. దర్శనం లేక ప్రకటన లేనట్లయితే మనం ఎవరు దేవుని చిత్తం చేయలేము. If we don't have the vision, the revelation of God, we cannot do the will of God. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఐదోదిగా రాత్రి అవును మన జీవితంలో దాన్ని ఏ అనుభవం పోల్చగలము? Fifthly, to what experience we can compare this night in our lives? కీర్తన 119 అధ్యాయం 55 వాక్యం చదువుదాం. Shall we turn to Psalm 119 verse 55? యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. రాత్రి మన జీవితంలో అవును ఎవరి నామం స్మరించగలము? In the night hours, whose name can we remember in that night? దేవుని నామం అవును స్మరించగలము. We can remember the name of the Lord in the night. దేవుని జనమా, నిజముగా దేవుడు మనల్ని ఎంతగా తలస్తూనే ఉన్నారు. Dear children of God, examine and see how much the Lord is making us to remember. అవును మనలో ప్రతి ఒక్కరు మన దేవుని అవును ప్రతిరోజు స్మరించేదే రాత్రి ఒక అనుభవమైనది. In the night hours, we should every day remember the name of the Lord. రాత్రుల్లో అవును భయంకరమైన శ్రమల మధ్యలో వారు ఎవరే గాని తమ జీవితంలో దేవుణ్ణి అధికముగా స్మరించేదారు. In the night, whatever the path they go through, the tribulation they go through, they remember the name of the Lord. నిజంగా మనలో చాలా మంది లాక్డౌన్ లో అధికముగా ఎవరిని స్మరించాము? In this lockdown period,
whom we have remembered much in the night. ఓ మన దేవుని ఎంతగా స్మరించాము. We have remembered the name of our Lord so much in this period. ఏదే గాని మన ప్రార్థన స్తోత్ర అదేది తగ్గిపోలేదు. But our prayer and our praising have not decreased in these days. అవును, ఆ శ్రమలోనే ఎంతగా దేవుని మనం స్మరించాము. In those suffering, how much we have remembered the name of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. ఈ రాత్రి ఇక్కడ ఇంకొక అనుభవం అక్కడ చదువుతున్నాం. We read about another experience about the night. ధర్మశాస్త్రం అనుసరించి నడుచుచున్నాను అంట. Here he said, O Lord, in the night I have kept thy law. నిజముగా మనలో ఎంతో మంది పరిశుద్ధుల ద్వారా ఎన్నో సత్యం అవును విని ఉన్నాము. We all have heard many truth through the mouth of the servants of God. దేవుని కృప అవును విని సత్యకనుసరముగా అవును మనలో నడిచేవారుగా ఉన్నాము. And by the grace of God, the Lord has helped us to walk in the truth which we have heard. పరిశుద్ధుల ద్వారా ఎన్నో సత్యం విని ఉన్నవారు గుంపులో కాదు, విని దానికనుసరి నడుచుకున్న ఆ గుంపులో మనం ఉన్నాము. And we have heard many truths through the word of God, through the saints of God, and we are in the group of the people those who walk according to the truth which they have heard. అవును, దేవుని వాక్యం మనం ఏదేది ఉన్నామో దానికనుసరి నడుచుకున్నట్టుకు ఎంతగా మనం ఆశించాము. We decide much to walk in the truth which we have heard. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. అలాగనే ఆ రోజుగా రాత్రి మన జీవితంలో దేన్ని బయలుపరుస్తున్నాయి? Sixthly, what does this night show? కీర్తన 1:2 వాక్యం చదువుదాం. Psalm 1 verse 2. 2వ వాక్యం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారు ధన్యులు. Blessed is the man who meditates the word of God. మనలో ప్రతి ఒక్కరు మనుషుల ద్వారా కాదు, దేవుని ద్వారా అవును ధన్యులు అంచబడకు అవును రాత్రుల్లో దేవుని వాక్యం ఎంతగా ధ్యానించాము. So not by men, by God we should be called as blessed people. For that sake we should meditate the word of God night and day. దేవుని వాక్యముని ధ్యానించి వారు ఎవరే గాని అవును వారు ధన్యులు అని చదువుతున్నాము. Whosoever it may be, those who will meditate the word of God, they are blessed. దేవుని పరిశుద్ధ వేదంలో ఇలా చదువుతున్నాము. We read like this in the word of God. కొన్ని పశువులు అశుద్ధమైనవి, కొన్ని శుద్ధమైన ఉన్నవి. And some are defiled and some are undefiled. ఇందుకు అవును శుద్ధమైన పశువులు అది ఏదైనది. And what does this defiled thing show? ఎద్దు గురించి చూచినప్పుడు అది శుద్ధమైనది అని చెప్పగలం. We read about the ox that it should be clean, it should not be defiled. అవును, అది ఒక చోట్లో కూర్చొని అది పాగరేస్తుంది. And it will sit in a place and it will chew the cud. నిజముగా మనలో ఎన్నో వాక్యం వినేది కాదు, వినేది వాక్యాన్ని అవును ధ్యానించదే మనలో ప్రతి ఒక్కరు శుద్ధులు అని చెప్పగలం. That's why we should sit in a place and we should remember and chew the cud which we have heard the word of God. దేవుని జనమా రాకడ మిక్కిలి సమీపముగా ఉన్నది. Dear children of God, the coming of the Lord is very near. అవును, ఇషాకు తాను ధ్యానించినట్లు మనం చూస్తున్నాము. We see that even Isaac was in his meditation. అవును, ఈ రోజులు ప్రతి ఒక్క దేవుని బిడ్డ అవును తమ వ్యక్తిగత జీవితంలో అవును వినిన వాక్యం అధికముగా ధ్యానించే రోజులు. These days are the days that the children of God should meditate the word of God which they have heard more and more in these days. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఏడవదిగా మనం ఏం చూస్తున్నాం? Seventhly, what do we read? పరమగీతం 5:2 వాక్యములో Song of Solomon chapter 5 verse 2. రాత్రిని దేని గురించి చూస్తున్నాం? Here what do we read about the night? నేను నిద్రించుదునే కాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఇక్కడ సూలమతి ఏం చెప్తున్నది? Here what does the Shulamite say? నా తల మంచుతో తడుస్తున్నది. My head is filled, it is wet with the dew.
రాత్రుల్లో తన తల మంచుతో తడుస్తున్నది. Here it is said, my head is filled or it is wet with dew. దేవుని జనమ ఈ మంజుని పరిశుద్ధ వేదంలో దేంతో మనం పోల్చగలము? This dew, with what thing we can compare it in the word of God? ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 2 వాక్యం చదువుతున్నాం. What do we read in Deuteronomy chapter 32 verse 2? నా వాక్యం మంచు వలె ఉన్నది. Here my word will distill like the dew. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. అవును, రాత్రులు మన తల మంజుతో తడవాల. Night hours our head should be wet with the dew. పాస్టర్ రాత్రులు మంజుతో తడవాలని రాత్రులు పోయి తల తడుచుకోదండి. And pastor wants to get wet in the dew in the nights, that's why he's going round about. అంటే దేవుని వాక్యంతో మన తల నింపబడాల. That is the thing, that our head should be filled with the word of God. మన తలలో అధికముగా దేవుని వాక్యానికి చోటు ఇవ్వాల. We should give room in our mind, in our head for the word of God. ఈ రోజులు మనలు వారెవరే గాని అవును మన తలలో దేవుని వాక్యానికి అధిక చోటు ఇవ్వాల. In these days, whosoever it may be, we should give room to the word of God. మన తల దేవుని వాక్యంతో అవును నింపబడినట్లయితే ఆ రాత్రి అది ఎటువంటి రాత్రి గాని అవును మనం ఎవరు సమస్యలు పోము. Whatever it may be, what night we are going through, if our head is filled with the dew, the word of God, then we will not be wearied in our life. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. ఎనిమిదిగా రాత్రి మన జీవితం దేన్ని బయలుపరుస్తున్నారు? Eighthly, what does this night show in our life? పరమ గీతం 5:2 వాక్యం చదువుదాం. Song of Solomon chapter 5 verse 2. నేను నిద్రించుతనే కాని నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. రాత్రిలో కురుస్తున్న చినుకులతో తడుస్తున్నది. Here we see my head is my locks with the drops of the night. ఇక్కడ కురుస్తున్న చినుకులతో నా తల తడిసి ఉన్నది. Here the locks of my head are wet with the drops that are poured out in the night. అవును, మన తల తడవాల. Yes, our head should be wet. మన ఒక ఆత్మీయ జీవితంలో దేవుడు వాంఛించే రీతిగా అవును మన జీవితం కట్టి లేపుకొనుటకు ఒక సరియైన ప్రతిష్ట మనకు అవసరమైనది. We need a right consecration in our spiritual life so that our spiritual life may be built. సరియైన ప్రతిష్ట, సరియైన ప్రకటన లేనట్లయితే అవును మన జీవితం కట్టి లేపుకొనగలం. If we don't have right consecration and right revelation, we cannot build up our spiritual life. అవును, మన ప్రభు త్వరగా తను వస్తున్నాడు. Yes, our Jesus is coming soon. అవును, తన సంఘని తాను తీసుకుని తన సంఘానికి తను ఎదుర్కొని వస్తున్నాడు. He is going to come so that he may take away his church. మనలో వారెవరే గాని ఈ చివరి రోజులు అవును మన ప్రతిష్ట, మన తీర్మానం ఎల్లప్పుడు నూతన పరుచుకోవాలా. That's why in these days we should renew our consecration. We should renew the decisions which we have made with the Lord. మన ప్రతిష్ట, మన తీర్మానం నూతన పరుచుకుంటే సాతానికి ఇష్టమే లేదు. Satan doesn't like, so that we may renew our consecration and our revelation we had. అవును, మన ప్రతిష్ట, మన తీర్మానం అవును మనం నూతన పరుచుకున్నట్లయితే, when we renew our consecration, when we renew our decision and our covenants with the Lord, రాకడలో మనం ఎవరు చేయబడము, then we will not be left behind in the night. అవును, రాకడకని మనలో ప్రతి ఒక్కరు సిద్ధపడగలము. We can all prepare for the coming of the Lord. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. తొమ్మిదిగా ఈ రాత్రి అవును మన జీవితం దీన్ని బయలుపరుస్తున్నది. Ninthly, what does this night show in our spiritual life? యెషయా 45 అధ్యాయం 3వ వాక్యం చదువు. Book of Isaiah chapter 45 verse 3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనినట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of the Lord. అంధకార స్థలములు ఉంచబడిన
నిధిని నీకు ఇచ్చేదను I అంటున్నాడు. will give thee the treasures of darkness. దేవుని జనమా, అవును, పరలోక రాజ్యమే ఒక గొప్ప నిధిగా దేవుడు మనకి ఉంచి ఉన్నారు. The Lord has kept the kingdom of God as a great treasure. దేవుని రాజ్యం ఒక గొప్ప నిధి సమానముగా ఉన్నది. The kingdom of God is compared to a great treasure. అది వేరే ఎవరికి కాదు, అవును, మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉంచి ఉన్నారు. Not for anyone else, but for every one of us, the Lord has kept the treasures, the riches. దేవుని జనమా, అవును, ఎంతమంది అవును దేవుని రాజ్యమైన ఆ నిధి అవును మీ వ్యక్తిగత పొందలు ఎంతమంది వాంఛిస్తున్నారు? How many of you desire to receive this treasure, which is the kingdom of God? అవును, నిజముగా మీరు వాంఛించినట్లయితే, If you desire this treasure, ఈ రోజులో అవును ఏ చీకటి మనం ఎదుర్కొంటే ఉన్నామో, in these days we are going through the path of darkness. ఓ దాని వల్ల మనకు అధైర్యము కలగదు. Because of that, we will not be discouraged. ఓ ఆ చీకటి చూసినప్పుడు మనలో దేవుణ్ణి మనం సంతోషించగలము. When we see the darkness, we can rejoice in the Lord. దేవుని జనమ, దయచేసి అంత చిన్న మోకాళ్ళ ముందు కూర్చుందాం. Dear children of God, shall we all be seated on our knees? ఓ రాత్రి గడిచిపోతున్నది, The night is far spent. ఓ వెలుగు వచ్చుచున్నది, The day is at hand. ఓ మన యేసు త్వరగా రాబోతున్నాడు. Our Jesus is going to come quickly. తాను ప్రేమించిన తన సంఘం ఓ రాకుడు ఎత్తుబడ ఆయనకు వాంఛ అనేది. The church of God whom he loveth, he want to carry it in his coming. దేవుని జనమా, మీరు ఎంతమంది ఆశిస్తున్నారు? Dear children of God, how many of you desire it? నిజముగా వాంఛ మీలో ఉన్నట్లయితే, If you have the true desire in your life, మీలో ప్రతి ఒక్క నోరు తెరిచేలాగా చెప్పండి. then open your mouth and you can shout hallelujah in the presence of ఓ God. దేవా, రాత్రి చీకటి వెలుగు త్వరగా వస్తున్నది. The night is far spent, the day, the light is coming. ఓ వెలుగు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. Lord, we are all looking for the day, the light. దేవుని జనమా, చీకటి త్వరగా ముగించిపోతున్నది. Dear children of God, the night is going to be over very soon. ఓ వెలుగు మన ఎదురు చూస్తున్నది. Looking for the light for the day. రాత్రి గడిచిపోతున్నది. Light is far spent. వెలుగు మనకు దగ్గరగా ఉన్నది. The light is very near to us. అవును, ఆ వెలుగులో త్వరగా మనం ప్రవేశించబోతున్నాము. Very soon we are going to enter into that now light. అయితే ఈ రాత్రిలో ఫల అనుభవాలు మనం పొందుకొని అవును ఆ వెలుగుని ఎదుర్కోవాలా. We should receive all this experience of this night and we should enter into the light. ఓ పట్టణం చీకటి లేదు. City has no night at all. గొర్రె పిల్లనే దానికి దీపం. The Lamb of God is the light thereof. అవును, ఆ పట్టణంలో మనం వెళ్తున్నాము. We are going to enter into that city. అవును, దానికోసమే మనం సిద్ధపరచుకుంటున్నాము. We are preparing ourselves for that city. నిజముగా ఈ రోజులు ఈ కన్వెన్షన్ మనలో ప్రతి ఒక్కరిని ఆ పట్టణం సిద్ధపరుస్తూనే ఉన్నది. In these days, in our convention, every day it is preparing us for his coming. దేవుడు మనలో ప్రతి ఒక్కరు సాయం చేయను గాక. May the Lord help each one of us.